మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక. ఆమేన్. అక్టోబర్ నెల 13వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: దేనిని గూర్చియు చింతపడకుడి. ఫిలిప్పీ 4వ అధ్యాయము 6వ వచనము. ధ్యాన భాగమును చదువుచున్నాను. ఆందోళన అనేది విశ్వాసిలో కనిపించకూడదు. మన కష్టాలు, బాధలు అనేక రకాలుగా మన మీదకు రావచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళన ఉండకూడదు. ఎందుకంటే సర్వశక్తిమంతుడైన తండ్రి మనకున్నాడు. తన ఏకైక కుమారుణ్ణి ప్రేమించినట్టే మనందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. కాబట్టి అన్ని వేళల్లో, అన్ని పరిస్థితుల్లో మనలను కాచి కాపాడడమే ఆయనకు ఆనందం. కాబట్టి దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. దేనిని గూర్చియు అనేది అన్నిటికీ వర్తిస్తుంది. నీ ఇల్లు తగలబడిపోతున్నదా? భార్యాపిల్లలు మృత్యుముఖంలో ఉన్నారా? ఎంత పెద్ద విషయాల నుండి చిన్న చిన్న విషయాల దాకా అన్నిటినీ దేవుని వద్దకు తీసుకురా. ఎంత అల్పమైన విషయాలైనా సరే, ఏదైనా సరే పర్వాలేదు. రోజంతా మన పరిశుద్ధ జనకునితోనూ యేసు ప్రభువుతోనూ సహవాసంలో ఉండాలి. రాత్రివేళ హఠాత్తుగా మెలకు వస్తే మన మనస్సు తనంతట తానే ఆయన వైపుకు తిరగాలి. నిద్రలేని రాత్రులలో మనల్ని వేధించే సమస్యలను ఆయన ముందుంచాలి. మన కుటుంబం, వ్యాపారం, వృత్తి ఏదైతే మనల్ని విసిగిస్తున్నదో దాని విషయం ప్రభువుతో మాట్లాడాలి. ప్రార్థనా విజ్ఞాపనములతో అంటే ఆసక్తిగా, పట్టుదలగా, దీర్ఘశాంతంతో దేవుని కొరకు కనిపెట్టాలి. కృతజ్ఞతాస్తుతులతో అంటే ఎప్పుడూ ముందుగా కృతజ్ఞతాస్తుతుల పునాది వెయ్యాలి. మనకు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మనలను దేవుడు నరకం నుండి తప్పించాడన్న సత్యం మాత్రం ఎప్పుడూ ఉంది కదా. తన పరిశుద్ధ వాక్కును, తన కుమారుణ్ణి మనకు ఇచ్చాడు కదా. తన ప్రశస్తమైన వరం పరిశుద్ధాత్మను మనకు ఇచ్చాడు కదా. ఆయనకు వందనాలు చెల్లించడానికి మనకు కారణాలకేమీ కొదవలేదు. దీనిలో మనం ఆసక్తి కలిగి ఉందాం. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని శాంతి మీ మనస్సుని, మీ హృదయాన్ని యేసుక్రీస్తులో ఉంచుతుంది. ఇది ఎంత దీవెనకరమైనది, వాస్తవమైనది, విలువైనది అంటే ప్రయోగాత్మకంగా దానిలోనికి ప్రవేశించి చూడాలి. ఎందుకంటే అది మన జ్ఞానానికి అందదు. ఈ విషయాలను హృదయంలో భద్రం చేసుకుందాం. మనం ఆత్మలో నడవడం అలవాటు చేసుకుంటే తత్ఫలితంగా ఆయనకు గొప్ప మహిమను ఆపాదించిన వాళ్ళం అవుతాం. రోజుకు 2-3 సార్లు నీ హృదయం ఏదైనా విషయం గురించి దిగులుగా ఉందేమో పరీక్షించి చూసుకోవాలి. అలా ఉన్నదని తెలిసినట్టయితే దానిలో తిరిగి ప్రశాంతత నెలకొనేలా చూసుకోవాలి. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవంగల దేవా, జీవాధిపతి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అనుదినము ఎడారిలో సెలయేరుల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నావు, ఆదరిస్తున్నావు. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. దేనిని గూర్చి చింతింపకూడని. అవును తండ్రి, మా యొక్క నిజ జీవితాల్లో అనేకులం ప్రభు ప్రతి దినం చింతిస్తున్నామయ్యా, ఆందోళన పడుతున్నామయ్యా. అయితే విశ్వాస జీవితంలో ఆందోళన ఉండకూడదని ప్రభు. అవును తండ్రి, మాకు ప్రతి దినం ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుందయ్యా. అయితే ప్రభు ఈ సమస్యల్లో నీ వైపు చూస్తూ ప్రభు ఓపికతో, సహనంతో, దీర్ఘశాంతంతో ముందుకెళ్లే కృపా ధన్యత మా అందరికీ దయచేయండి అయ్యా. ఎడారిలో సెలవించిన నీ బిడ్డలో ఎవరెవరైతే ఆందోళనతో ఉన్నారు, చింతిస్తూ ఉన్నారు, కంగారు పడుతూ ఉన్నారు ప్రభువా, యేసుక్రీస్తు నామంలో నీ గొప్ప సమాధానం వారికి కలుగును కాకని ప్రార్థన చేస్తున్నానయ్యా. సమాధానంతో, శాంతితో వారిని నింపమని వేడుకొంచున్నాం ప్రభువా. ఎవరైతే ఆర్థిక బాధలతో కృంగిపోయి ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు, కనికరం కలుతండి వారు నీ మీద ఆధారపడి ప్రభువా నీ ద్వారా ఆ యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి అధిగమించే కృపా ధన్యత దయచేయండి అయ్యా. అనేకులు మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారయ్యా, కనికరం చూపించండి. నీ సమాధానం వారికి దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. అనేకులు వృద్ధులు ప్రభువా, వృద్ధాప్యాన్ని బట్టి వాళ్ళు ఎంతో చింతిస్తున్నారు ప్రభువా. అయితే తండ్రి, వృద్ధాప్యంలో నీ వైపు చూస్తూ ప్రభువా నీ ద్వారా వచ్చే గొప్ప ఆదరణ, నెమ్మది పొందే కృప ధన్యత దయచేయమని
అయా మరి ముఖ్యంగా ఒంటరిగా ఉన్నవాళ్ళు అనేకులు ప్రభా, వారి ఒంటరితనాన్ని బట్టి చింతిస్తున్నారు ప్రభా. అయా కనికరంగా తండ్రి, నువ్వు వారికి తోడుగా ఉన్నామని, నువ్వు స్నేహం చేస్తున్నామని వారు తెలుసుకోవడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా యొక్క జిల్లాని, గ్రామాన్ని దీవించి మా యొక్క దేశం మొత్తంలో ప్రభా శాంతి సమాధానం నువ్వే అనుగ్రహించమని వేడుకొంచు. మరి ముఖ్యంగా ఈ సమయంలో తండ్రి యెరూషలేములో శాంతి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయా యెరూషలేములో ఇజ్రాయెల్ పాలస్తీనా దేశాల మధ్య నీ చిత్తమైతే శాంతి దయచేయమని వేడుకొంచు. అనేక మంది ప్రాణాలు కోల్పోయి ఉన్నారు ప్రభా, వారి కుటుంబాలకు కావాల్సిన ఆదరణ దయచేయమని. అయా యూదు ప్రజలు కూడా ప్రభా నీవు నిజమైన దేవుడు అని, ప్రేమించే దేవుడు అని వారు తెలుసుకునే కృపా ధన్యత దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.